ఎడారిలో సెలయేళ్ళు. ఆగస్ట్ 22వ తేదీ కొరకు వ్రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు పాల్ సుందరం. కడమ వారిలో కొందరు పలకల మీదను కొందరు వాడ చెక్కల మీదను పోవలననియు ఆజ్ఞాపించెను. ఈలాగు అందరూ తప్పించుకొని దరిచేరిరి. అపోస్తుల కార్యముల గ్రంథము 27వ అధ్యాయము 44వ వచనం. మానవ జీవిత కథలో విశ్వాసపు వెలుగు నీడలన్నీ పౌలు చేసిన ఈ తుది ప్రయాణపు జయాపజయాల్లో ప్రతిబింబిస్తుంటాయి. ఈ అద్భుత గాథలోని విశేషం ఏమిటంటే, ఇందులో ఎదురైన ఇబ్బందులన్నిటిలో దేవుని అదృశ్య హస్తపు ఛాయలు అల్లుకుపోయి కనిపిస్తూ ఉంటాయి. విశ్వాసపు దారి అంతా పూలబాట అని అందరూ సామాన్యంగా అనుకుంటూ ఉంటారు. దేవుడు తన జనుల జీవిత విధానాలలో జోక్యం కల్పించుకొని వారిని బాధల దశలో నుండి అద్భుతమైన రీతిలో పైకెత్తి తప్పిస్తాడనుకుంటారు. కానీ వాస్తవం దీనికి వ్యతిరేకంగా ఉంటుంది. హేబేలు దగ్గర నుండి నిన్న మొన్నటి హతసాక్షి వరకు ఆ సాక్షి సమూహ మేఘమంతటిని పరిశీలించి చూస్తే వాళ్ళ జీవితాలు కష్టసుఖాల కాబడి కుండలే. విశ్వాసి బాధలను అనుభవిస్తూ కూడా ఆత్మలో కృంగిపోడు అనడానికి పౌలు అందరికంటే మంచి ఉదాహరణ. దమస్కులో అతడు ఇచ్చిన సాక్ష్యం మూలంగా అతన్ని బంధించేవాళ్ళు తరుముకొస్తే తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి పారిపోవలసి వచ్చింది. అయితే ఆ పరిశుద్ధుడైన అపోస్తులుణ్ణి శత్రువుల నుండి తప్పించడానికి అగ్నితో ఉరుములతో పరలోకపు రథాల సమూహం దిగిరాలేదు. అతన్ని బుట్టలో పెట్టి కిటికీలో గుండా దమస్కు గోడ క్రిందికి దించి పారిపోవడానికి అక్కడి విశ్వాసుల సహాయం చేయవలసి వచ్చింది. పాత బట్టలు వేసుకునే బుట్టలో కూరగాయల్లాగాను మురికి బట్టల్లాగాను ఆ క్రీస్తు సేవకుణ్ణి బుట్టలో పెట్టి కిటికీలో గుండా దించి లజ్జాకరమైన పరిస్థితిలో శత్రువుల ద్వేషాన్ని తప్పించుకునేందుకు పంపించేయాల్సి వచ్చింది. పౌలు ఒంటరిగా చీకటి కూపాల్లో నెలల తరబడి ఉన్నాడు. తాను ఆశతో ఎదురు చూసిన సమయాల గురించి, ఉపవాసాల గురించి, స్నేహితులు ఏకాకిని చేసి వెళ్ళిపోవడాలు, క్రూరమైన దెబ్బలు తినడము, వీటన్నిటి గురించి అతడు చెప్పాడు. ఇక్కడైతే దేవుడు క్షేమంగా గమ్యానికి చేరుస్తానని ప్రమాణం చేసిన తరువాత కూడా ఆ తుఫాను రేగిన సముద్రములో కొట్టుకుపోవలసి వచ్చింది. చంపేయాలని చూస్తున్న సైనికులను జాగ్రత్తగా కనిపెట్టి చూడవలసి వచ్చింది. చివరికి ఆ ఓడలో నుండి బయటపడే సమయం వచ్చినప్పుడు ఆ మహాత్ముడిని తీసుకువెళ్ళడానికి ఈ నావా అందుబాటులో లేదు. ఎగసి పడుతున్న అలలను నిమ్మళింపజేయడానికి ఈ దేవత ఆ నీటి మీద నడిచి రాలేదు. అద్భుత కార్యాలు, సూచనలు ఏమీ జరగలేదు. కానీ ఒకడు తేలుతున్న కొయ్య దుంగను, మరొకడు విరిగిపోయిన చెక్క పలకను పట్టుకొని ఒడ్డుకు చేరవలసి వచ్చింది. ఏమీ దొరకని వాళ్ళు పళ్ళ బిగువున ఈదుకుంటూ పోవలసి వచ్చింది. మన జీవితాలలో కూడా దేవుడు వ్యవహరించే విధానం ఇదే. దైనందిన జీవితంలో సాధారణంగా ఎదురయ్యే సమస్యలతో సతమతమయ్యే ప్రజలకి సహాయ సువార్త ఇదే. అనుదిన సమస్యలకు ఆచరణయోగ్యమైన విధానం ఇదే. దేవుని వాగ్దానాలు, దేవుని లీలలు మనలను దినదినము మనకెదురయ్యే సామాన్యమైన ఇబ్బందుల పరిధి నుండి బయటకు తీసుకురావు. ఎందుకంటే ఈ ఇబ్బందుల వలనే మన విశ్వాసం పరిపక్వమయ్యేది. దేవుడు మన అనుదిన జీవితపు అనుభవాల అల్లికలోనే తన ప్రేమ, కృపల పసిడి దారాలను పెనవేస్తుంటాడు. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమేన్.